దేవుని పిల్లలారా, ఈ ఉదయకాంతి సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాది వందనాలు తెలియపరుస్తున్నానండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రభు కృపతో నేను సంతోషిస్తూ ఉన్నాను. కానీ ఈ దినం దేవుని వాగ్దానం నేర్చుకుందాం. చదివి ప్రభువుకు మనము సన్నిహితులుగా జీవించినట్లు దేవుడు మనం దీవించునుగాక. చిన్న ప్రార్థనతో మొదలు పెడదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనమైన దేవాని నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఉదయకాంతి సమయంలో నీ పిల్లలు నాయన యూట్యూబ్ ఛానల్లో కల్వరి కృపా ప్రార్థన సన్నిధి మందిరంలో ఉన్నటువంటి వాగ్దానాన్ని తండ్రి మీరు బయలుపరుస్తూ ఉంటుండగా, ఈ వాగ్దానం చేత నీ పిల్లలు ఆదరించబడినట్లు, కనికరించబడినట్లు కృపతో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయగలుగుతున్నా. ఎంతమంది నాయన యూట్యూబర్స్ ఛానల్స్లో ఉన్న నీ పిల్లలు అత్యాసక్తితో నీ మీద మనసు ఆనించుకుని వాక్యం చేత ఆదరించబడాలని ఎంతమంది నాయన ఈ ఉదయకాంతి సమయంలో మనసు కలిగి ఉన్నారు. వారిని మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి. ఈ సేవకుల ద్వారా అమూల్యమైన మాటలు మాట్లాడి అందరితోనూ ప్రభా సంతోషపరిచి ఆనందపరిచి ఉదయకాంతి దీవెనతో దీవించరమ్మని, నీ వాగ్దానం చొప్పున నడవగలిగిన భాగ్యమును అందించి నామానికి మేము తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము యొక్క వాగ్దానం దావీదు మహారాజు రచించినటువంటి కీర్తనల గ్రంథంలో 23వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, దావీదు తన జీవితంలో జరిగిన అనుభవాన్ని బట్టి, దావీదుకు దేవుడు చేసిన మేలును బట్టి ఎంతగానో స్తుతించి గణపరిచి ఆరాధించడానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ వాక్య సందేశంలో ఉన్నటువంటి మాటని మనం చదివి ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన శాంతి తీరుస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గడాంధకారపు లోయలలోనే సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ వాగ్దానముల చేత దేవుడి దినాన నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దావీదు అంటున్నాడు, యెహోవాయే నా కాపరి. ఎందుకంటే ఆయన కాపరిగా నాకు లేకపోతే నేను ఇక్కడ జీవించలేనన్న మాట వాస్తవం. ఎంత మనము జీవితం ఇస్తున్నామండి దేవునికి, యెహోవాకు ఎంత మాత్రం మనం ఇస్తున్నాం? ప్రియులారా, గమనించాలి మనం ఈ సత్యాన్ని. ఆయనేమో మన కాపరి అంట. కాపరికి మనం ఏమిస్తున్నాం? మనం ఇవ్వలేమండి, కొలవలేము, ఇవ్వలేము. ఇచ్చేంత రుణంలో మనం లేము ప్రియులారా. అందుకనే దావీదు అంటున్నాడు, భక్తి చేత, తన నీతి చేత, తనకున్న మాన్యత చేత దేవునిని గణపరిచి అంటున్నాడు, ఆయన యందు నేను విశ్వాసం నమ్మకం కలిగి జీవిస్తున్నాను కనుకనే ఆయన నాకు కాపరి అంటున్నాడు. లేమిలో, కలిమిలో, దరిద్రత నాకు లేదు అంటున్నాడు ప్రియులారా. నా ప్రాణానికి ఆయన శాంతి తీస్తున్నాడు అని చెప్తున్నాడు. ఆయన దుడ్డు కరియం నన్ను ఆదరించును చెబుతూ ఉన్నాడు. శత్రువుల ఎదుట నాకు భోజనమును వల్ల చుట్టూ పిల్లలను ఒలివ ముక్కల వలె ఉంచెను అని కూడా పలికినట్లుగా ఈ మాటలు మనం చదువుతున్నాము ప్రియులారా. నా ప్రియమైన దేవుని సంగమం పిల్లలారా, దేవుని మాటకు మనము లోబడాలి. దేవుని వాగ్దానం చేత మనము నడిపించబడాలి. ఈ సాక్ష్యాన్ని పొందినటువంటి దావీదు తన అనుభవంలో దేవుడు చేసిన మేళ్లను గురించి
ఇక్కడ రాసినటువంటి వాగ్దానాన్ని మనం చదివేంత వరకు ఈ వాగ్దానములు మీకు కూడా కావాలి అంటే ఇలాంటి జీవితం మనకు జీవించాలి, ఇలాంటి ఆశీర్వాదాలు మనకు రావాలి అంటే దేవునికి లోపడాలా, దేవుని మాటకు మనము మొక్కును చూపాలా, దేవుని యొక్క మహిమార్థమే హత్తుకొని జీవించగలిగే సౌఖ్యం ఎంతైనా ఉన్నదని నమ్మి విశ్వాసంతో నిరీక్షించి దేవుని నామాన్ని హత్తుకునే వారిగా మనం ఉండాలని ఈ వాక్యం చేత ఈ ఉదయకాంతి సభలో హెచ్చరించబడుతున్నాం. దేవుడే మనకు కాపరి. ఆ కాపరి లేకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేము ప్రియులారా. దేవుని కాపుదల నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉంది. దేవుని కాపుదల నువ్వు పని చేసే చోటలో ఉంది. దేవుని కాపుదల నీ కుటుంబం మీద ఉంది, నీ పిల్లల మీద ఉంది, నీ స్వాస్థ్యం మీద ఉంది. ఆయన కాపరిగా ఉండి మన ప్రాణములకు మాత్రమే కాకుండా దావీదు అంటున్నాడు, నా ప్రాణములకు సేద తీరుస్తున్నాడు. మన ప్రాణాలకు దినదినానికి ఎవరిని చారపిస్తారు? నెమ్మది లేని సమయాన్ని, సమాధానం లేని సమయాన్ని, ధైర్యం లేని సమయాన ప్రధాన కాపరి అయినటువంటి దేవుడు మనల్ని చారదిస్తూ ఉన్నాడండి. కనుక నా ప్రియమైన వారులారా, ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు ఆయనకు మనము లోబడే గొర్రెలుగా ఉన్నామా? ఆయన పిలిచినటువంటి వారిగా మనము ఉన్నామా ఈ లోకంలో? అందుకే ఈ నూతన సంవత్సరం మొదటి జనవరి మాసంలో ప్రతిరోజు వాగ్దానంతో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమైన కాపరి దగ్గర మనము నమ్మకముగా ఉండాలి. ఆ కాపరి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, కాపరికి లోబడి కాపరి తత్వానికి మన విధేయత చూపించి కుటుంబంలోనైనా, పిల్లలతోనైనా, సంఘములోనైనా, సేవకురాలకైనా నమ్మకముగా దేవునికి మనము జీవించగలిగినట్లయితే నిజమైన కాపరికి నిజమైన గొర్రెలుగా పిలువబడతామన్నమాట సత్యం. దేవుని పిల్లలను అనిపించుకొని ఇంకనూ మనం మారకపోతే, ఇంకనూ మన జీవితాల్లో మార్పు రాకపోతే ఇదంతా కూడా వ్యర్థమవుతుందన్నమాట నిజం. కానీ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ 2026 సంవత్సరంన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దావీదుకు నేను కాపుగా ఉన్నట్లు, దావీదుకు నేను చేరదీసినట్లుగా, దావీదును నేను ఆదరించినట్లుగా, దావీదును నూనెతో తల అంటి ఉండి నా గిన్నె పొర్లిపోవచ్చున్నదనంత అభిషేకంతో మిమ్మల్ని కూడా నేను అభిషేకించాలని కోరుకున్నాను అంటున్నాడు. చారదీయాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. తోడై ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ సంవత్సరం నీకు, నీ కుటుంబానికి, నీ స్వాస్థానికి, నీ జీవితానికైనా కాపరిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ ప్రధాన కాపరికి ఈ రోజులో నీవు నేను ఎలా ఉండాలో సుమా నేర్చుకోవాల్సిన విషయం ఎంతో ఉన్నది ప్రియులారా. నశించుకోవటానికి ఇష్టం లేదు. ఆయన నిజమైన కాపరి. కనుకనే ప్రతిదీ మనము ఆలోచించి ప్రభుకు సన్నిహితులై జీవించి ఆయన నామాన్ని హత్తుకుని వాగ్దానంతో స్థిరపరచబడి బలపరచబడి ముందుకు నడుస్తూ ప్రభు సన్నిధానంలో కొనసాగాలని ప్రభు పేరిటి మాట నేను ఉదయకాంతి సమయంలో చెప్పడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నన్ను నేను ప్రభు పక్షములో సన్నిధించుకొని మిమ్మల్ని కూడా ప్రభు రాజ్యాన్ని సిద్ధపరచాలని, ఈ వాక్యమైన చేత ఆదరించాలని దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతి, ఘనత, మహిమ, కీర్తి, ప్రభావాలు కలుగును గాకని నేను ఈ ఉదయకాంతి సమయంలో తెలుస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ, దయా, కనికరముల తండ్రి, ఈ వాక్యం చేతనే ఈ ఉదయకాంతి సమయంలో ఎంతమంది ఆదరించబడ్డారు, ఎంతమందిని ఆయన ఈ ఛానల్ చూసి పరామర్శిస్తూ ఉన్నారు, వేదన చెందుతున్నారు, దుఃఖం చెందుతున్నారు, బాధలో ఉన్నారు, నిందలో ఉన్నారు. ఏ విషయంలో ఉన్నా కూడా ప్రధాన కాపరిగా నుండి దావీదుని చేరదీసినట్లు, దావీదుని కాచినట్లు, దావీదుకు తోడై ఉన్నట్లు నీ ప్రజలకు నువ్వు తోడై ముందుకు గాక, నీ ప్రజలకు ఈ హామీ జరుగును గాక, నీ ప్రజలకు నీ ప్రసన్నత నింపును గాక, నీ ప్రజలకు నీ యొక్క ఆత్మ సన్నిధి తోడుగా ఉండును గాక అని ప్రార్థిస్తున్నాను. దయగల ఆశీర్వదించండి, ఆత్మకార్యం జరిగించండి, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల సహాయం చేయండి. అయ్యా, నీవు ఇచ్చిన కృపకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ పిల్లల్ని దీవించి ఆశీర్వదించమని కోరుతున్నాను. ఇంతవరకు నీ సేవకు నన్ను కూడా నీ సిలువ సాట మరుగుపరిచి మాట్లాడిన విన్నైన మాటలకై నీకు స్తోత్రం. ప్రభువా, రేపు ఉదయకాంతి సమయానికి మేమందరం మరలా కలుసుకొని మరొకసారి స్తుతించే ఘనత భాగ్యము మాకు దయచేసి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి
అడిగి పొందుకొని ఉన్నాము దయగల తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు ఈ ఉదయకాల వాక్యం ద్వారా మీతో సంధించాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ జీవితంలో, మీ కుటుంబంలో మీరు వర్ధిల్లుదురుగాక. అత్యధికమైన స్థాయిలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ప్రభు మీకు తోడే ఉండునుగాక అంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రభు చిత్తమైతే రేపు ఉదయం మళ్ళా మనం ఇదే సమయానికి, ఇదే మూమెంట్కి మనందరూ కలుసుకుని ప్రభు నామాన్ని గొప్ప చేయదునుగాక. థ్యాంక్ యూ అందరికీ. గాడ్ బ్లెస్ యూ.